పవిత్రమైన దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఘోరం జరిగింది. ఏకంగా భక్తులకు పంపిణీ చేసే ప్రసాదంలో మాంసం ముక్క ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పంపిణీ చేసే ప్రసాదంలో ఈ మాంసం ముక్క ఎలా వచ్చింది? అధికారుల పర్యవేక్షణ లోపమే అని భక్తులు ఆరోపిస్తున్నారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంభో శంకర కాపాడవయ్యా అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అలా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాడు ఓ భక్తుడు. శివయ్య దర్శనం అనంతరం ఆలయంలో పులిహోర ప్రసాదం కొన్నాడు. ఆ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటూ ఉండగా మధ్యలో ఏదో తగిలినట్టు అనిపించింది. ఏంటని చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులో చికెన్ ముక్క ఉన్నట్టు తెలుసుకుని కంగు తిన్నాడు. ఎంతో నిష్టగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ముక్క ఎలా వచ్చిందని కంగారు పడ్డాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, కూకట్పల్లికి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం అక్కడికి వెళ్లాడు. ఆలయం పరిధిలోని అమ్మవారి ఆలయం వెనకాల బ్రహ్మనందరాయ గోపురం దగ్గర భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డి పులిహోరలో మాంసం ముక్క కనిపించింది. అది చూసిన హరీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దేవస్థానానికి ఎముకను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన ఈ ప్రాంతంలో ఏంటి ఈ అపచారం అంటూ మాంసం ముక్క ఫోటోను యాడ్ చేసి ఓ లేఖ కూడా రాశాడు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని హరీష్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.